రాష్ట్రంలో నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మీరు భావిస్తున్నారా? అసలు అది ఇంకా ఓపెనే అవ్వలేదు. దొంగలే దాన్ని చూసి భయపడిపోయి తప్పు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నడిపినటువంటి అధికారులందరూ వాళ్ళందరూ ఇప్పుడు భయం పట్టుకుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుతుంది, నిద్రపోయినా నిద్ర లేచినా రెడ్ బుక్ రాజ్యాంగం అని కలవరపడుతున్నారు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇంకా లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు. వీళ్ళు ఇంకా అప్పుడే భయపడుతున్నారు. వీళ్ళు అనుకున్నట్టుగా అయితే నిజంగా ఎక్కడ ఏముండేవో వాళ్ళకే చేసిన తప్పులకి తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రాష్ట్రంలో అసలు అన్యాయాలు అక్రమాలు పెరిగిపోయినాయి, కబ్జాలు పెరిగిపోయినాయి, ఇంకో పక్కన చూస్తే మా నాయకుల మీద దాడులు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో అసలు గవర్నమెంట్ పరిపాలన లేదు, అంత దాడులు భయం అయిపోయింది, అన్యాయ అక్రమాలు జరిగిపోతాయని చెప్పి అంటారు. నిజంగా అవన్నీ జరుగుతున్నాయి అంటారా? జగన్మోహన్ రెడ్డి అంతా విష ప్రచారం మూట కట్టుకుంటున్నాడు. అప్పుడే గతంలో కూడా 14-19 కాలంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద విషాన్ని ఎక్కించి ప్రజలకు ఎక్కించాడు. ఎక్కించబట్టే ప్రజలు ఒకసారి విని మోసపోయారు. సేమ్ అదే పందాన్ని ఎంచుకున్నాడు. అతను అబద్ధాలు చెప్పడంలో నెంబర్ 1. ఈ ప్రపంచంలో అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏం జరిగిందని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇది జరిగిందని చెప్పి అడుగుతున్నాడు. ఢిల్లీ పోయి ధర్నా చేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీలో వచ్చి మాట్లాడవచ్చు, ఆధారాలతో చేయొచ్చు. 36 మందిని చంపేశారు అంటున్నారు. చెప్పమనండి ఎక్కడో. ఏదో ఒకటి అలా జరిగితే చెదురుబదురుగా ఇలా చెప్పేసి రోడ్డు ఎక్కేసి ఆంధ్రప్రదేశ్లో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయని దేశం మొత్తం అనుకొని పరిశ్రమలు రానియకుండా చేయడానికి అడ్డుపడే కుట్రలో భాగం. రాష్ట్రపతి పాలన పెట్టాలంత నెసటీ ఏమొచ్చింది? ఈ ప్రభుత్వం వచ్చి 60 రోజులు కూడా కావట్లేదు. మరి ఇటువంటి తప్పుడు ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి మానుకోవాలి. అలాగైతే నువ్వు పరిపాలించిన 5 ఏళ్లలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టాలా? మైండ్ గేమ్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో కూడా ఏదైతే కంపెనీలు వస్తాయో వాటిని అన్ని రానియకుండా అడ్డుపడ్డాడు. దాంతో భాగంగా ఇప్పుడు కూడా చెప్తున్నాడు అదే మాట. వచ్చేది నేనే నెక్స్ట్ గవర్నమెంట్, మళ్ళీ వచ్చిన నా కార్యకర్తలు ఎవరైనా సరే దాడులు చేస్తారు, చంపేస్తారు ఎవరినైనా సరే, ఇప్పుడు మా మీద దాడులు చేస్తారని చెప్పి చెబుతున్నాడు. ఒక పక్కన చూస్తేనా రాష్ట్రానికి రావాల్సిన నిధులు వీటి గురించి మాట్లాడు, ఇంకో పక్కన రాష్ట్రానికి వచ్చే వాటిని ఆయన ఎల్లగొట్టాడు. అంత ముందు కానీ ఇప్పుడు కానీ అదే పందాలో. అవును, ఇప్పుడు అన్నా నా కార్యకర్తలు కూడా చంపేస్తారు, ఇది దాన్ని ఉంటాం రాష్ట్రంలో అల్లకల్లోలం చేయాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, అధికార కూటమి పార్టీని రెచ్చగొట్టి రాష్ట్రంలో గొడవలు పెట్టి ఆ గొడవల్ని సాకుగా చూపించి సైకో లేక సునకానందం పొందాలని దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు. ఆయన్ని పులివెందుల్లో ప్రజలు గెలిపించారు ఎమ్మెల్యేగా. రాష్ట్ర ప్రజలైతే అతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఇతని బుద్ధి ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఇతని వలన పడినటువంటి బాధ వర్ణాతీతం. అందుకనే ఇతని పార్టీని బంగాళాఖాతంలో కలిపేశారు. ఇతన్ని ఈసారి పులివెందుల్లో కూడా గెలవనీరు. వచ్చే ఎన్నికలకి వైఎస్ఆర్ పార్టీ ఉండదు. ఉన్న 11 మందిలో కూడా ఇప్పుడు 4 టీడీపీ జనసేన వద్దంటే బీజేపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో నా వెంట్రుకు కూడా వేయగలేరు అన్నాడు. ఇంకో పక్కన ఇప్పుడు వచ్చేసిన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది, నాకు 1000 మంది సెక్యూరిటీ పైన కావాలా అని చెప్పి అడుగుతాడు. కోర్టుకు ఎక్కుతున్నాడు, నాకు ప్రతిపక్ష నేతగా హోదా కావాలని అడుగుతాడు. ఇంకో పక్కన నన్ను చంపేస్తారు, నాకు సెక్యూరిటీ ఇవ్వమని అడుగుతాడు. నిజంగానే ఆ పరిస్థితి ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అన్ని అబద్ధాలు పుట్ట. అతనికి సెక్యూరిటీ లేకుండా ఏం లేదు. ముఖ్యమంత్రికి పరిపాలన చేసిన వ్యక్తికి ఏ విధంగా ఇస్తారో అంతా ఇచ్చేసారు అతనికి. అతను ఒక విలేజ్ గుండా జనాభా కావాలని అడుగుతున్నాడు. అదొక సైకో సునకానందం. ఎవరిస్తారండి? ఎంత భద్రత? ఆల్రెడీ ఆయనకి ఇవ్వాల్సినంత ఇచ్చేసారు. ఇంకా దేనికి ఇస్తారు ఆయనకి? అసెంబ్లీలో ఆయన మాట్లాడాలి. ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందండి? ఆయన 5 సంవత్సరాల్లో ఎవడెవడికి ఎర్తపెట్టాడో వాళ్ళకి నుంచి ఆయనకి భయం వేసి నాకు భద్రత పెంచండి అంటున్నాడు. ఉదాహరణకు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళండి, 30 అడుగులు ఇండప కూడా కట్టాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళండి, చూడండి మీరు. ఈ రోజున నారా లోకేష్ గారు ప్రజానాయకుడు మంగళగిరిలో 91,000 మెజార్టీతో గెలిచాడు. చూడండి, రోజుకి 500 నుంచి 1000 మంది చంద్రబాబు గారి ఇంటికాడ నారా లోకేష్ గారు ప్రజా దర్బారు ఎంత గొప్పగా ఘనంగా జరుగుతుంది. రాష్ట్రం వ్యాప్తంగా నలుమూల నుంచి సామాన్యుడు కూడా
అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి కలుస్తున్నారు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని. జగన్మోహన్ రెడ్డిగా ఆ పరిస్థితి ఉందా? నీ ఇంటికి రావడానికి 30 అడుగులు ఎత్తు ఇనప గోడ కట్టుకుంటావా? అంత అవసరం ఏమొచ్చింది? ప్రజల సొమ్ము దుర్వినియోగపరిచి 30 అడుగులు గోడ కట్టాడు, కానీ ఇంట్లో ఎలుకలు దూరిని అని చెప్పి 1.5 కోట్లు ఖర్చు పెట్టాడు. మరి అదే. భూజలు 2 కోట్లు ఖర్చు పెట్టాడు. అది నిజంగా అంత ఖర్చులు అవుతాయి అంటారు? అసలు అంత గోడలు కట్టిన ఇంట్లో ఆ, అంటారా? జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి దాచుకున్న సొమ్ము అంతా ఇంట్లో స్టాక్ చేశాడు. ఆ ఆ నోట్ల కట్టలని ఎలుకలు కొడతాయి అని చెప్పేసి ఎలుకలను సాగొడటానికి 180 కోట్లు ఖర్చు పెట్టాడు. 1,30,000. అదేనండి, అంత ఖర్చు పెట్టాడు ఆయన. మరి ప్రజల సొమ్ము ఎలుకలు ఇంట్లో పంట నష్టం వాడతారు, బయట మా పంటల్లో పాడు చేస్తాయని. ఇంట్లో దొంగ డబ్బు ప్రజల నుంచి దోసుకున్న డబ్బుకి, అలాగే బాత్రూమ్లకి 10 కోట్లు అంట బాత్రూమ్ రిషికొండలోది. ఇవన్నీ మరి ప్రజాధనంతో 30 అడుగులు ఎత్తున ఇనప గోడ కట్టిన అవసరం అనేది? ప్రజల సొమ్మ, నీ బాబు గారి సొమ్ము అది. ఖచ్చితంగా కక్కిస్తారు. అప్పుడు నీ కథ ఏంటో చట్ట ప్రకారం తేలుద్ది. నువ్వు రెడ్ బుక్ లోకేష్ గారు తెరవకముందే రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాను. అంతకుముందు రాజారెడ్డి రాజ్యాంగంలో దళితులను ఊసకోత కూసి కార్మికులకు ఉపాధి లేకుండా చేసి ఇసుకని ఆపేసేసి ముందుని ఆపి పిచ్చి కంపెనీలు ముందు తెచ్చి జనాలను సాగుకొట్టి కరోనా టైంలో వ్యాక్సిన్లు అమ్ముకుని బతికినోడివి నువ్వు. ఈ రాష్ట్రంలో నీ పాదం మోపితేనే కరోనా వచ్చి పడింది. ఆంధ్రాలో జనం నశింపోయారు. ఇటువంటి దరిద్రపు పాలన, ఇటువంటి వాడు మళ్ళీ రాకూడదని చెప్పేసి చంద్రన్న వెలుగులతో కూడిన చంద్రకాంతులతో 164 సీట్లు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. నీకు పులివెందుల్లో కూడా నిన్ను ఓడగొట్టాల్సింది. అక్కడ ప్రజలు ఎంతో కొంత మీ అయ్య మీద కనికరంతో గెలిపించారు. అది కూడా నీకు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర లేకుండా కోర్టుకి ఎట్టగలుగుతావా? నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు కదా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కావాలంటే 18 సీట్లు రావాలా. 18 సీట్లు నీకు ప్రజలు ఇవ్వలేదు కదా. 18 సీట్లు ఇవ్వద్దు, నువ్వు కోర్టులు ఎలా వేస్తావు? ఎలాగేస్తావు? జగన్మోహన్ రెడ్డి మేము ప్రశ్నిస్తున్నావు. అంత మైండ్ గేమ్ ఆడతా నువ్వు. ఒక అపోజిషన్ ఎమ్మెల్యే అంతే, అంతే తప్ప నువ్వు ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాము. అలాగే ఏదైతే ఆయన పాత గవర్నమెంట్లో ఉన్న బకాయిలు కానీ, ఇటు పక్క హెల్త్కి సంబంధించిన బకాయిలు, గతంలో ఉన్న బకాయిలను కూడా సాగ్గా చూపించి ఆ గవర్నమెంట్ ఇవ్వకుండానే ఇప్పుడు వచ్చేసి ఈ గవర్నమెంట్లో ఇవ్వట్లేదు, ఇంకా అన్యాయం జరుగుతుంది, ఇంకెన్ని రోజులు చూడాలని చెప్పి మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూస్తారు? ఆరోగ్యశ్రీకి కట్టాల్సిన డబ్బులు విడుదల అదని అబద్ధాలు చెబుతా ఉంది. ఆ డబ్బులు ఇంతవరకు కట్టపోతే ఆ డబ్బులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టి ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ దాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా లైన్లో పెట్టారు ప్రజల కోసం. అదేవిధంగా రైతులకి, ఆర్బీకేకి జగన్మోహన్ రెడ్డి డబ్బులు లాస్ట్ ఇయర్ ఎగ్గొడితే ఆ డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దాన్ని కూడా మరి దాదాపు 1000 కోట్ల దాకా కట్టారు. ఆ బాకీ కట్టి ఇప్పుడు రైతులకి మళ్ళీ లైన్లో తీసుకొచ్చారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఇటువంటి అన్ని అబద్ధాలు చేసేసి నేను అయ్యి ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను, బొమ్మ ఒడి ఇచ్చాను ఆయన అబద్ధాలు చెప్పుకుంటున్నాడు. అమ్మఒడి ఇస్తానికి రేపు ప్లాన్ చేశారు కదా, క్యాబినెట్ ప్లాన్ చేసింది ఇస్తానికి. అసలు మొదటి సంవత్సరమే నువ్వు ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి. మేము వచ్చి 4 నెలలు అవట్లా, 3 నెలలు అవట్లా, ఇస్తానికి ప్లాన్ చేశారు కూటమి ప్రభుత్వం. అప్పుడే విషయం చమ్మేస్తున్నావు. నువ్వు 15,000 ఇస్తానని చెప్పి 13,000, 1000 రూపాయలు కటింగు, ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని చెప్పి, ఇంట్లో ఇద్దరుంటే ఇవ్వమని చెప్పి, ఎన్నికల్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి, ప్రభుత్వంలోకి వచ్చినాక ఒక్కరికేనని చెప్పి కరెంట్ ఎక్కువ వాడితే కట్టు. ఇది నీ దరిద్ర పాలన. నీ పాలనకైనా కూటమి ప్రభుత్వం అందరూ సంతోషంగా ప్రజలకి అన్నీ జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మాండంగా పింఛన్లు పెంచారు, డిఎస్సి రిలీజ్ చేశారు. అది ప్రాసెస్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి మొన్న ఎంతో ఇదిగా చేశారు, అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో అంతా కూడా పరిశ్రమల్ని తెప్పించి మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, ఇవన్నీ కూడా తెలుగు ప్రజల కోసం, రైతాంగానికి, మహిళలకి, మరి ఇవన్నీ కూడా యువతకి ఉద్యోగాలు, చదువుకున్న వాళ్ళకి, అలాగే దళిత, హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలకి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి తీసేసినటువంటి అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పేరుని తీసేసి మళ్ళీ అదే పేరు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అదేవిధంగా సమాధి రాళ్ళకి వేసుకున్నావు నువ్వు, చాలల్లో సరిహద్దు రాళ్ళకి నీ బొమ్మ వేసుకున్నావు, అవి కూడా తీసేపించాం.
నీ బొమ్మ ఎక్కడ ఉండడానికి లేదు. నీది ఒక రంగుల పార్టీ, రంగులు వేసాలు వేసుకొని ఎదిగేటువంటి కామాంధుల పార్టీ మీది. అయితే ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి 2 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఆయన పేరు వరకు పెద్దగా ఉందని చెప్పి తొలగించమని నాయకులు చెప్పిన దానికి తీసేసిన దాన్ని కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంబేద్కర్ మీద దాడి చేస్తుంది, అంబేద్కర్ భావజాలం మీద దాడి చేస్తుంది అని చెప్పి అంటుంది. నిజంగానే అంబేద్కర్ మీద భావజాలం మీద దాడి చేస్తారు, అంబేద్కర్ మీద దాడి చేశారంటారు? అంబేద్కర్ మీద దాడి చేయాల. అంబేద్కర్ గారితో పోల్చుకొని పక్కన పేరేసుకోవడం సబబు కాదు. ఇతను ఒక ఆర్థిక ఉగ్రవాది, నేరగాడు. ఆర్థిక నేరగాడు ఎక్కడ కిందేసుకోవాలా? నువ్వు అంబేద్కర్ గారు దాని మీద వేసుకుంటారా పేరు? ఎలాగేస్తారండి? అసలు ఆయనకి హక్కు ఉందంటారు? అసలు హక్కు అంబేద్కర్ గారు విదేశీ విద్యా పథకాన్ని తీసేసి ఆయన రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినోడికి, జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు. ఆయన పక్కన పేరేసుకునే అర్హత కూడా ఈ దొంగ పార్టీ నాయకుడికి లేదని చెప్పి మేము తెలియజెప్తున్నాం. అలాగే 2-3 రోజుల నుంచి జరుగుతుంది చర్చ దువ్వాడ శ్రీనివాస్ విషయం కానీ వాళ్ళ నాయకుల మీద. ఆ పార్టీ చూస్తే అన్నా మాది నవరత్నాలు నవ పార్టీ, అందరికీ మేము పథకాలు అందించే పార్టీ అని చెప్పుకునే పార్టీ ఇప్పుడు చూస్తేనే ఒక్కొక్కళ్ళ మీద, నాయకుల మీద కానీ ఆ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు చూస్తే ఎలా చూస్తారు మీరు? నాది నవరత్నాలు కాదు, జగన్మోహన్ రెడ్డి పెట్టింది కామరత్నాల పార్టీ. అది కామరత్నాల పార్టీ. అంబటి రాంబాబు, మా గోరంట్ల మాధవ్, రోజా, కొడాలి నాని, విజయసాయి రెడ్డి, ఆ గంట అరగంట అవంతి శ్రీనివాసు, దువ్వాడ శ్రీనివాసు, వీళ్ళందరూ కూడా గంట అరగంట కామాంధులు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పార్టీకి నవరత్నాలు, కామరత్నాలు. కాబట్టి ఈ కామరత్నాలకి నాయకుడి లీడరే జగన్మోహన్ రెడ్డి. వీళ్ళంటే దేశాన్ని, రాష్ట్రాన్ని ఉద్ధరించేది. ఇటువంటి పార్టీ వచ్చే ఎన్నికల్లో ఉండదు. ఇది గాలి పార్టీ, మధ్యలో వచ్చిన పార్టీ మధ్యలోనే పోయింది. దీనికి లేదు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలని సామాన్య ప్రజలుగా మేము కోరుతున్నాము. అలాగే దువ్వాడ శ్రీనివాస్ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ నీతి వాక్యాలు సూక్తులు వల్లించారు. నేను ఏకపాత్రివతని రాముళ్ళు అంటాడు అని చెప్పి ప్రగలవాళ్ళు పలికాడు. ఇప్పుడు ఆయన వ్యవహారం చూస్తే తన కూతుల మీద, తన భార్య మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని ఎలా చూడొచ్చు అంటే? ఇప్పుడు ఆయన ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేకంగా మేమేదో హిందూ సంస్కృతి, ఏకపత్ని ఇవన్నీ పలికాడు దువ్వాడ శ్రీనివాస్ గారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున అన్నాడు దువ్వాడ శ్రీనివాస్. ఈరోజు ఆయన చేస్తున్నది ఏంటి? మరి ఇద్దరు భార్యలు, కూతుర్లు, భార్య వచ్చి ఇంటి ముందు ధర్నా చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే చెల్లుబాటు అయింది. బయట మహిళా లోకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూసి పూ అని వస్తుంది. సిగ్గుతో తల వంచుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ నాయకులు, ఆ జగన్మోహన్ రెడ్డి. దాన్ని నివారించే నాయకుడు కూడా లేడు. ఎందుకంటే ఇది దొంగల పార్టీ, కామాంధుల పార్టీ, దోపిడీ పార్టీ, దోసుకున్న పార్టీ. కాబట్టి దానికి ఏం పునాదులు లేవు, కూలిపోయింది. కానీ గతంలో వాళ్ళ పార్టీ చెప్పింది మేము మహిళా సాధికారం పెద్దపేట వేసాం, మహిళలు ఎంతో బాగుపడ్డారని చెప్తారు. ఎక్కడ బాగుపడుతూ ఉంటారా? ఎక్కడ పెద్దపేట వేసారు చెప్పానండి? ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఇది మేము చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు. మీ మీడియా వాళ్ళకి కూడా తెలుసు. మరి ఆ 30,000 మంది ఏమయ్యారు? ఆయన సాధికారత సాధిస్తే మహిళలకు పెద్ద ఎత్తున 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. ఏమయ్యారు? చచ్చారో బతికారో, అఘాయిత్యాలు జరిగాయో, అత్యాచారాలు చేశారో, ఏమైంది తెలియదు. 30,000 మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్ల కాలంలో. దానికి ఏముంటాడు ఆయన? అదేనా సాధికారత అంటే? అది పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్ముతున్నాడు. ఇతని పైన అందుకే తక్షణమే బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఉన్నత న్యాయస్థానం వారిని కోరుతున్నాము.